హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వినాయక చవితి సందర్భంగా పండుగ రోజున సింపుల్గా చేసుకునే 4 రకాల నైవేద్యం రెసిపీస్ చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసినా కూడా ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా మంచి టేస్ట్తో కుదిరేలా చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ రవ్వ ఉండ్రాళ్ళు, సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునే రవ్వ మోదకులు, పాల తాలికలు, తక్కువ టైంలో అయిపోయే 5 రకాల బెల్లం కుడుములు చేస్తున్నాను. అన్నీ కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రవ్వ ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. రవ్వ తీసుకునే కప్తోనే 1/4 కప్ వరకు శనగపప్పు తీసుకొని ఒక 2 గంటల ముందే నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత దీనిలో యాడ్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/4 కప్ వరకు కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి శనగపప్పు వేయడం వల్ల ఉండ్రాళ్ళు మరింత టేస్టీగా ఉంటాయి. కొబ్బరి కూడా 1 నిమిషం నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు రవ్వ తీసుకునే కప్తోనే ఒక 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే రవ్వ 1 కప్పు తీసుకుంటే 2.5 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. సో నేను 1.5 కప్పు వరకు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. శనగపప్పు ఎక్కువసేపు నానబెట్టేస్తే వెంటనే ఉడికిపోతుంది, లేదా ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో శనగపప్పు ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా శనగపప్పు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో 1.5 కప్పు వరకు బియ్యం రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ రవ్వ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా రవ్వ అంతా దగ్గరగా అయ్యాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న కడాయి అడుగు మందంగా ఉంటే రవ్వ అనేది అడుగు పట్టకుండా వస్తుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి గట్టిగా ప్రెస్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టి వదిలేయాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చేత్తోనే బాగా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు లడ్డూలు చేసి తీసుకోవాలి. ఇలా ఈ కొలతల్లో చేశారంటే ఉండ్రాళ్ళు మరీ డ్రైగా కాకుండా బాగా వస్తాయి. ఇలానే అన్నీ చేశాక ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టాండ్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. నీళ్లు బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసిన ఉండ్రాళ్ళు ఇలా ఏదైనా ప్లేట్లోకి కానీ బాక్స్లోకి కానీ వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా కడాయిలో కాకుండా కుక్కర్లో అయినా ఇడ్లీ ప్లేట్స్లో అయినా కూడా పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. వేడిగా ఉన్నప్పుడే ఎక్కువ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడే తీసేస్తే విడిపోతాయి. సో స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ ఇలానే ఉంచేయాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత తీస్తే ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టేయచ్చు. ఈ ఉండ్రాళ్ళు అయితే ఎక్కువ డ్రైగా కాకుండా అలానే ఎక్కువ మెత్తగా కాకుండా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా కొబ్బరి వేసి చేస్తే ఉండ్రాళ్ళు మరింత టేస్టీగా వస్తాయి. సో మీరు కూడా తప్పకుండా ఈ వినాయక చవితికి రవ్వ ఉండ్రాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వతో మోదక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకోండి. నెయ్యి వేడయ్యాక 1 కప్ వరకు రవ్వ వేసుకోవాలి. మనం నార్మల్ గా రవ్వ ఉప్మాకి యూజ్ చేస్తుంటాం కదా, అదే రవ్వ, సూజీ రవ్వ అంటుంటాం కదా అది. ఇప్పుడు ఈ రవ్వ అంతా కూడా లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టి ఫ్రై చేసేస్తే రవ్వ అనేది లోపల వరకు సరిగా ఫ్రై అవ్వదు, కానీ కలర్ మాత్రం త్వరగా చేంజ్ అయిపోతుంది. రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే ఈ మోదకులు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఇలా బాగా ఫ్రై అయ్యాక దీనిలో 1/4 కప్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. రవ్వ తీసుకున్న కప్తోనే 1/4 కప్ వరకు ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరితో అయినా కూడా పైన ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలా చిన్నగా తరిగి వేసుకోవచ్చు. కాకపోతే పచ్చి కొబ్బరి అయితే నెయ్యి వేసాక ముందు కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి బాగా ఫ్రై అయ్యాక రవ్వ వేసి ఫ్రై చేసుకోండి. సో ఈ కొబ్బరి కూడా లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఈ మోదక్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది.
మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు పాల మీద ఉండే మీగడ ఉంటుంది కదా, దాన్ని అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు దీనిలో మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3/4 కప్ వరకు పంచదార తీసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం ఒక 7-8 ఇలైచీ కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసి రవ్వలో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు పాలు తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉంటే పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసి మిక్స్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా కొద్దిగా పాలను వేస్తూ మిక్స్ చేసుకుంటే రవ్వ కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేశాక ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లగా అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీని నుండి కొద్దిగా పక్కకు తీసుకొని స్టఫింగ్ కోసం దీనిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా బాగా చిన్నగా తరిగి వేసుకోండి. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ కలిపిన పాలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మోదక్ చేసే మౌల్డ్ ఉంటుంది కదా, ఇది మార్కెట్లో చాలా తక్కువ ప్రైస్లోనే ఈజీగానే దొరికిపోతుంది. ఈ మౌల్డ్ యూజ్ చేసి చేయడం వల్ల మోదక్ షేప్ కూడా చాలా నీట్గా వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మౌల్డ్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. అప్పుడు ఈజీగా తీయడానికి ఉంటుంది, లేదంటే మౌల్డ్కి అంటేస్తుంది, షేప్ కూడా సరిగా రాదు. సో ఇప్పుడు కొద్దిగా రవ్వ మిక్స్ తీసుకొని సైడ్స్ కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ మౌల్డ్లో పెట్టాలి. మిడిల్లో కొద్దిగా గ్యాప్ ఇస్తూ సైడ్స్ కవర్ అయ్యేలా పెట్టాలి. తర్వాత మధ్యలో ఇలా కొద్దిగా స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు పైన మళ్ళీ ఇలా రవ్వతో కవర్ చేసుకోవాలి. సైడ్స్ కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే మోదక్ షేప్ అనేది పాడవకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, రవ్వ మోదక్ అయితే చాలా నీట్గా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇలానే మిగతా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. లాస్ట్లో నాకు ఇక్కడ కొద్దిగా ఎల్లో మిక్స్ అయితే ఎక్కువగా ఉంది, వైట్ తక్కువగా ఉంది. సో కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఎల్లో మిక్స్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు మోదక్ అనేవి ఎల్లో కలర్లో వస్తాయి. సో ఇలా మీకు నచ్చినట్టుగా ఎల్లో ఫుడ్ కలర్ కాకుండా కలర్ఫుల్గా కనిపించడానికి వేరేమైనా కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా ఈజీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే రవ్వ మోదక్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు పైన కొద్దిగా ఫుడ్ కలర్ కలిపిన పాలు ఉన్నాయి కదా, వాటిని ఒక 2 drops వరకు యాడ్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల సేమ్ బయట కొన్నట్టే ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. బియ్యం పిండితో చేసే మోదకులు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వినాయకునికి నైవేద్యంగా అవే పెడుతుంటారు. వాటితో పాటు ఇలా రవ్వ మోదకులు కూడా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వినాయక చవితికి రవ్వ మోదకులు ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. తర్వాత పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒకసారి బాగా కడిగి వాటర్ యాడ్ చేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి. అంత టైం లేకపోతే తాలికలు చేయడం స్టార్ట్ చేసే ముందే ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో వేసి నానబెట్టేయండి, త్వరగా నానిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో కొద్దిగా కాజు ఇంకా కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసి ఫ్లేవర్ కోసం ఒక 6 లేదా 7 ఇలైచీ ఇలా దంచి వేసుకోండి. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అనేది పాకం ఏమీ రానవసరం లేదు. జస్ట్ ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత మరొక 2 నిమిషాలు ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి. సో ఇలా పాకం అనేది కొంచెం చేతికి స్టిక్కీగా తగలాలి. అప్పుడే తాలికలు మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండి క్రీమీగా టేస్టీగా ఉంటుంది. మీరు బెల్లం కరిగిన తర్వాత ఆఫ్ చేసేస్తే ఈ పాల తాలికలు బాగా పల్చగా అయిపోతుంటాయి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ అంతా కూడా పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. తర్వాత మళ్ళీ కడాయి తీసుకొని 1.5 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల పాల తాలికలు లోపల వరకు స్వీట్ అనేది వెళ్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ నీళ్లను బాగా మరగనివ్వాలి. నెయ్యి వేయడం వల్ల తాలికలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యాక దీనిలో 1 కప్ వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి.
గోధుమ పిండి వేయడం వల్ల ఈ తాలికలు విరిగిపోకుండా బాగా వస్తాయి. మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. గోధుమ పిండి ఇంకా మైదా వీటిలో సాగి గుణం ఎక్కువగా ఉంటుంది కదా, సో ఈ పిండి కలపడం వల్ల పాల తాలికలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా పిండి వేసి కలపగానే దగ్గర పడుతుంది. జస్ట్ 1 నిమిషం ఇలా ఫ్రై చేసేస్తే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కొంచెం తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే చేత్తో బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలికలు చేయడానికి ముందుగా కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేత్తోనే రోల్ చేసేస్తే ఈజీగా తాలిక షేప్ అనేది వచ్చేస్తుంది. లేదా ఇలా కింద పెట్టేసి అయినా రోల్ చేసేయచ్చు. అలానే పిండి కూడా మరి సాఫ్ట్ గా కలిపేస్తే తాలికలు త్వరగా విరిగిపోతాయండి. పిండి మరి గట్టిగా కలిపినా కూడా తాలికలు పాలని సరిగా పీల్చుకోవు. లోపల ముద్ద ముద్దలా ఉండిపోతుంది, పచ్చి వాసన వస్తుంది, సరిగా ఉడకదు. సో ఇలా చూసుకొని ఈ కొలతల్లో పిండి కలుపుకోండి, బాగా వస్తాయి. తర్వాత కావాలంటే ఇలా కొద్దిగా ఉండ్రాళ్ళ షేప్ లో కూడా చేసుకోవచ్చు. మీకు ఈ తాలికలు ఇలా చేయడం కష్టంగా ఉంది అనుకుంటే జంతికల మిషన్ ఉంటుంది కదా, దానిలో ఇలా పెద్ద హోల్స్ ఉన్నది తీసుకొని చేసేస్తే ఈజీగా అయిపోతుంది. మీరు తాలికలు చేసేటప్పుడు మరి పెద్ద సైజ్ కాకుండా ఇలా కొంచెం మీడియం సైజ్ లో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక 1.5 కప్ వరకు వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. నీళ్లు బాగా వేడయ్యాక ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోని అవసరం లేదు. కొద్దిగా బాయిల్ అయ్యాక ఇప్పుడు దీనిలో ఒక 4 కప్పుల వరకు చిక్కని పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా మనం చేత్తో చేసిన తాలికలు ఉండ్రాలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. తర్వాత ఇలా జంతికల మిషన్ తో కూడా వేసుకోవాలి. అయితే ఇలా మరి పెద్దవి కాకుండా మధ్య మధ్యలో ఇలా కట్ చేస్తూ వేసుకోవాలి. ఇలా పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడే తాలికలు వేసుకోవాలి. అప్పుడు తాలికలు వేయగానే గట్టి పడతాయి, త్వరగా ఇరిగిపోవు. ఇప్పుడు అస్సలు కదపకుండా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో మరగనివ్వాలి. వెంటనే గరిటె పెట్టి కలిపేస్తే తాలికలు బాగా సాఫ్ట్ గా ఉంటాయి కదా, విరిగిపోతాయి. తాలికలు చేయగా కొద్దిగా పిండిని ఇలా మిగిల్చి దానిలో వాటర్ యాడ్ చేసి లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల తాలికలు మరి ఎక్కువ పలుచగా కాకుండా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా వస్తుంది. 5-6 నిమిషాల తర్వాత ఇలా ఒకటి తీసి కట్ చేసి చూస్తే చాలా సాఫ్ట్ గా ఉండాలి. అప్పుడు తాలికలు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరి ఇలా చిన్నగా తరిగి వేసుకోండి. పాల తాలికల్లో కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత పిండి కలిపిన వాటర్ ఉన్నాయి కదా, దాన్ని మరొకసారి మిక్స్ చేసి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మనం ముందుగా బెల్లం కరిగించి పక్కన పెట్టాం కదా, దాన్ని యాడ్ చేసుకోండి. బెల్లంలో డస్ట్ ఏదైనా ఉంటే వాటిని వడగట్టి వేసుకోండి. తర్వాత ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. పాల తాలికలు చేయడం స్టార్ట్ చేసే ముందే మీరు బెల్లం కరగబెట్టి ఉంచేస్తే ఆ పాకం వేసే టైంకి పాకం బాగా చల్లగా అయిపోతుంది. సో మీరు పాకం అనేది పూర్తిగా చల్లగా అయ్యాక యాడ్ చేసుకోవాలి. పాలు వేడిగా ఉన్నా పర్వాలేదండి, కానీ పాకం అనేది చాలా చల్లగా ఉండాలి. అప్పుడే పాలు విరగకుండా ఉంటుంది. సో చూసారు కదా, టేస్టీగా పాల తాలికలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి. సో మీరు కూడా ఈ కొలతల్లో ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు బెల్లం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బెల్లం ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత అదే కప్తో 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసి బెల్లం అంతా కరిగే వరకు బాయిల్ చేసుకోవాలి. పాకం ఏమీ రానవసరం లేదు, జస్ట్ బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత పక్కకు తీసుకొని వేరొక కడాయిలో ఈ బెల్లం నీళ్లను వడగట్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక 2 గంటల ముందే నానబెట్టుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. శనగపప్పు ఇలా నానబెట్టి యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. శనగపప్పు నానబెట్టకుండా వేసుకుంటే కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా పప్పు అనేది బాగా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరి ఇలా తురిమి వేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి 1 నిమిషం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బెల్లం తీసుకున్న కప్తోనే 1 కప్ వరకు బియ్యం పిండి వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండితోనే ఈ బెల్లం కుడుములను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే తడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి.
ఇదంతా బాగా మిక్స్ చేశాక కొంచెం డ్రైగా ఉన్నట్టుగా అనిపిస్తే కొద్దిగా నీళ్లను చల్లుకుంటూ కలుపుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న బెల్లం కలర్ని బట్టి నాకు ఇక్కడ బెల్లం కుడుములు కొంచెం డార్క్ కలర్లో వచ్చాయి. ఫైనల్గా పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చిన్న బాల్స్లా చేస్తే ఉండ్రాల షేప్ అనేది రెడీ అయిపోతుంది. ప్రసాదాలు పెట్టేటప్పుడు 3, 5, 7 ఇలా లెక్కగా పెడతారు కదా, సో అలా మీరు తీసుకునే పిండిని బట్టి ఎన్ని వస్తాయో అన్ని పెట్టచ్చు. ఇక్కడ నేనైతే 5 ఉండ్రాలు ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత రెండవ షేప్ కోసం మళ్ళీ ఇలా రౌండ్గా చేసి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అప్పాలు షేప్లా వస్తుంది. మూడవది ఇలా కొద్దిగా పిండి తీసుకొని చేతిలో ఇలా రోల్ చేసి మన చేతి వేళ్ళు ముద్ర పడేలా ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా వస్తుంది. సో ఇది కూడా ఒక ప్రసాదంలా అవుతుంది. తర్వాత నాలుగవది మీ దగ్గర రావి ఆకు ఉంటే తీసుకొని ఇలా ఆకు వెనక లైన్స్ అనేవి క్లియర్గా ఉంటాయి కదా, ఇప్పుడు దీనిపైన నెయ్యి అప్లై చేసి కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఆకు షేప్ని బట్టి చేయాలి. ఇలా ఆకు షేప్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలానే ఎన్ని చేస్తారో అన్ని కుడుములు చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇలానే ఆకుతో పాటే స్టీమ్ చేసుకోవచ్చు, లేదా ఆకు తీసేసి ఇలా ప్లెయిన్గా కూడా స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్గా 5వ ప్రసాదం కోసం మోదక్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసి పైన ఇలా ప్రెస్ చేస్తూ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ ఇలా స్పూన్తో కట్ చేసినట్టుగా చేస్తే మోదక్ షేప్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో చూసారు కదా, ఈజీగా ఒకే పిండితో 5 రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేయడానికి కడాయిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి లోపల స్టాండ్ పెట్టి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని ప్లేట్కి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసినవి అన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో కానీ లేదా ఇడ్లీ స్టాండ్లో అయినా కూడా పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక చూస్తే ఇలా కొంచెం డ్రైగా అవుతాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ బెల్లం కుడుములు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. ఈ కొలతల్లో మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి, చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. సో తక్కువ టైంలో ఇలా 5 రకాల ప్రసాదాలు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టచ్చు. సో చూసారు కదా, 4 రకాల నైవేద్యాలు ఎవరైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ కూడా చాలా టేస్టీగా కుదురుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.